హలో ఫ్రెండ్స్, ఇది డబల్ డెక్కర్ లివింగ్ రోడ్ బ్రిడ్జ్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఇట్లాంటి ప్లేస్ విజిట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మీది నుంచి కనీసం 10 కిలోమీటర్స్ ఉంటుందట ఫ్రెండ్స్ కిందికి దిగడానికి. మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మీది నుంచి. ఇది మొత్తం స్టెప్స్ ఒక 4000 ఉంటాయట ఫ్రెండ్స్. చాలా కష్టంగా ఉంటుందట ఫ్రెండ్స్. మేమైతే వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ తోటి, ప్లస్ ఇంకా వేరే టూరిస్ట్ వాళ్ళు కూడా కలిశారు. అందరం కలిసి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్. చూడండి ఆ మేఘాలు కొండలకు తాకతట్టు ఎలా ఉన్నాయో. నాకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా నచ్చింది లొకేషన్. ఇది మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఇది మేఘాలయలో చిరపుంజి షిలాంగ్ నుంచి కనీసం 60 కిలోమీటర్స్. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది ఈ ప్లేసు. కాకపోతే ఫ్యామిలీతో వస్తే మాత్రం కొద్దిగా చిన్నపిల్లలు వీళ్ళు ఉంటే ఇంత డౌన్లోకి దిగలేకపోతారు. చాలా కష్టంగా ఉంటుంది అది. మేము కనీసం ఇప్పుడు ఒక 3 కిలోమీటర్స్ దాకా వచ్చాము. ఇక నార్మల్గా అందరం కలిసి అట్లా మాట్లాడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అందరూ ఇల్లులు ఇట్లా ఉన్నాయి. షాప్స్ కూడా ఉన్నాయి. అసలు వీళ్ళు ఎట్లుంటారు ఏమో ఇక్కడ ఈ కొండల మధ్యలో. చాలా కష్టం ఫ్రెండ్స్. వీళ్ళకి ఫుడ్ ఎలా వస్తుందో, ఎలా ఉంటారో చాలా ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. హాయ్ 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 హలో. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇల్లులు ఇట్లా అక్కడనే ఉన్నాయి కింద. చాలా ఘోరం ఫ్రెండ్స్. వీళ్ళైతే ఇప్పుడు మాకు మధ్యలో కలిశారు. వీళ్ళు కూడా కింది నుంచి వచ్చారట. కనీసం చాలా కష్టం అంటారు ఫ్రెండ్స్. వాళ్ళు ఇప్పుడు కనీసం ఒక 4 కిలోమీటర్స్ వచ్చారట ఫ్రెండ్స్. వాళ్ళు కూడా చాలా కష్టంగా అంటారు ఫ్రెండ్స్. పక్కా ఇక్కడికి వెళ్ళే వాళ్ళు మాత్రం పక్కా ఫుడ్, వాటర్ క్యారీ చేసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. లేదంటే ఇది మామూలు అయితే కాదు ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, ఇంత కిందికి దిగాలంటే ఎవ్వరి వల్ల కాదు. కనీసం ఫుడ్, వాటర్ క్యారీ చేసుకోవాలి పక్కా. ఇవి పైనాపిల్ చెట్లు ఫ్రెండ్స్. వీటికి పైనాపిల్ కాస్తాయి. మనం వస్తుంటే దారిలోనే అక్కడనే సైడ్లకే పైనాపిల్ చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ పైనాపిల్ చెట్లే. మేమైతే అలసిపోయి కొద్దిసేపు కూర్చున్నాం ఫ్రెండ్స్.
లొకేషన్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇగో ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఇవి వాళ్ళ ఇల్లులు. ఈ కింద అసలు ఎలా ఉంటారో ఏమో, ఫుడ్ ఎలా వస్తుందో వీళ్ళకు. వీళ్ళకు అసలు ఇల్లులు ఎలా కట్టుకున్నారో ఇక్కడ చాలా ఇబ్బందికరమే చెప్పాలంటే. చూడండి ఇక్కడనే కింద లోయలు ఇల్లులు కట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ నేచర్ హైలైట్ ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. ఎంత బాగుందంటే ఇంకా కనీసం ఇంకా 4 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి ఫ్రెండ్స్. వాటర్ సౌండ్ అయితే వస్తున్నాయి కింది నుంచి. కాకపోతే వాటర్ ఫాల్స్ బాగుంటుందట ఫ్రెండ్స్, చాలా బాగుంటుందట. ఇది మేమైతే ఎంట్రింగ్ పాయింట్కి వచ్చాం. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. స్విమ్మింగ్ విత్ 1 పర్సన్కి ఒక 130 దాకా ఉంది టికెట్ ప్రైజ్. చూడండి వాటర్ ఫాల్స్, ఇదే డబుల్ డెక్కర్ వాటర్ ఫాల్స్. ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి వీళ్ళు కూడా స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇదే రూట్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్, ఇదే లివింగ్ రూట్ బ్రిడ్జ్. చూడండి మా ఫ్రెండ్స్ ఎలా స్విమ్ చేస్తున్నారు. ఎవరైనా ఇగో ఇక్కడ డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇదే రూట్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్, మీదికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. కనీసం ఇక్కడి నుంచి కింది నుంచి ఇప్పుడు మేము కిందికి అయితే ఎలా వచ్చాము, ఒక 2 hours పట్టిందో దానికి డబ్బులు పట్టొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కిందికి రావడానికి కానీ మీది పోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా కష్టంగా ఫ్రెండ్స్ మీదికి వెళ్ళాలంటే. చూడండి ఎలా వస్తున్నారు.